హాయ్ అండి, వెల్కమ్ టు హరిని ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజైతే మనం ఆఫ్రికాలో మనకు ఫ్రెష్ మిల్క్ ఫ్రెష్ ఏది దొరకదండి, పెరుగు కూడా. ఈ పాల పొడితో అయితే మనం పెరుగు చేసుకున్నాము. చూడండి ఎలా చేస్తానో. ఇదైతే దానో అండి, కంపెనీ నేము. ఈ పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఫుల్గా తీసుకుంటే 100 గ్రామ్స్ వాటర్ అయితే సరిపోతుందండి మిల్క్ తయారవడానికి. ఇదిగోండి చూడండి, 1 2 3 4 5 ఇదిగోండి 5 స్పూన్లు అయితే పాలపొడి వేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి సరిపడినంత 450 గ్రామ్ అయితే వాటర్ వేసుకుంటున్నానండి. నేను 500 వేసుకోవాలి, కాకపోతే కొంచెం థిక్నెస్ కోసం నేను 450 వేసుకుంటున్నాను. అలా చేస్తేనే గట్టిగా అయితే పెరుగు వస్తుందండి, లేకపోతే కొంచెం వాటర్ ఎక్కువయ్యా పెరుగు రాదు, తోడుకూడదు తొందరగా. చూద్దాం. ఇప్పుడైతే వాటర్ వేసాం కదా, బాగా మంచిగా కలుపుదామండి. గడ్డలు లేకుండా లిక్విడ్గా వచ్చేలాగా కలిపేసుకుందాం. ఇదిగోండి, ఇలా కలుపుతూనే ఉంటే చిక్కటి పాలు అయితే తయారయ్యాయి. చూడండి, ఎక్కడ ఉండలు లేవు. ఇలా చాలా థిక్గా ఉంటేనే మనకు పెరుగు అనేది తోడుకుంటుందండి, లేకపోతే చాలా కష్టము. అదొక స్మెల్ వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ పనికిరాదు. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా మరగ్గాసాలండి. అప్పుడు చాలా గట్ట పెరుగు అయితే తయారవుతుంది మనకి. ఇదిగోండి, నేనైతే సిమ్లో పెట్టేశానండి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తాము. చాలా గట్టిగా అయితే మంచిగా ఎర్రగా కాగుతాయి. ఇదిగోండి, 15 to 20 మినిట్స్ అయితే బాగా కాసాను. ఇదిగోండి మేగడ చూడండి ఎంత చిక్కగా వచ్చాయండి. మనకి ఇండియాలో లాగా బాగా చల్లగా అయ్యాక తోడేస్తే పేరుకోదు తొందరగా, అందుకని సగం చల్లారాక వేసేద్దాం. ఇప్పుడైతే ఆ మీగడంతా వడగట్టేసుకుందామండి. ఇదిగోండి వడగట్టేసాను, మీగడైతే ఇలా వచ్చింది. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ చల్లార్చుకొని సగం వేడి ఉండగానే మనము ఇదిగోండి తోడైతే వేసేసుకున్నాం. ఇదిగోండి చూడండి శాంపుల్. దీన్ని కలిపేసి మూత పెట్టేసామంటే ఒక 5 అవర్స్ కంతా మనకి గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోద్ది. చూద్దాం. ఇదిగోండి పాలు అయితే చల్లారిపోయాయి. ఇప్పుడైతే మనము పెరిగేసుకొని బాగా కలుపుకుందాము. అంతేనండి, ఒక 4 to 5 అవర్స్ వదిలేసామంటే అలాగే కవర్ చేసి పెట్టేద్దాం. తర్వాత అయితే పెరుగు అయితే పేరిపోతుంది నీట్గా. బాయ్ బాయ్. 4 అవర్స్ తర్వాత అయితే పెరుగు అయితే చూద్దాం రండి ఎలా పేరుకుందో. చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.